హాయ్ ఫ్రెండ్స్, సండే షూట్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. బిగ్ బాస్ హౌస్ నుండి 12వ వారం యష్మి అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇది 100% పక్కా అప్డేట్. ఈ రోజు ఎపిసోడ్ లో నాగార్జున గారు, పృథ్వీ అలాగే గౌతమ్ కి అయితే ఓ రేంజ్ లో క్లాస్ స్పీకర్ ఇద్దరు కూడా ఫిజికల్ అయినందుకు బాగా అగ్రెసివ్ అయినందుకు, అలాగే యష్మి కూడా సంచాలకుగా ఫెయిల్ అయినందుకు బాగా కోటింగ్ పడింది. రోహిణిని క్యారెక్టర్ అసాసినేషన్ చేసినందుకు విష్ణుప్రియన్ కూడా క్లాస్ స్పీకర్. ఈ రోజు ఎపిసోడ్ లో రోహిణిని అయితే ఓ రేంజ్ లో అప్రిషియేట్ చేశారు. మెగా చీఫ్ టాస్క్ లు ఎరగదీసినందుకు, మెగా చీఫ్ అయినందుకు విషెస్ కూడా చెప్పారు. ఇక యష్మి ఎలిమినేషన్ అనేది ఫెయిర్ ఎలిమినేషన్, అన్ఫెయిర్ ఎలిమినేషన్ అనేది ఖచ్చితంగా కామెంచిన ఫ్రెండ్స్. ఇక రోహిణి మెగా చీఫ్ అవడంతో టాప్ 5 ఈక్వేషన్స్ అయితే మారిపోయి అన్అఫీషియల్ ఓటింగ్ లో నబిల్ టాప్ 1 టాప్ 2 లో ఉన్నప్పటికీ అఫీషియల్ ఓటింగ్ లో మాత్రం టాప్ 2 లో అయితే లేడు నబిల్. అఫీషియల్ ఓటింగ్ లో ప్రేరణ అయితే టాప్ 2 లో ఉంది. పృథ్వీ అయితే 12వ వారం నుండి సేఫ్. ఇక అఫీషియల్ ఓటింగ్ లో లీస్ట్ బాటమ్ 3 లో అయితే నబిల్ అలాగే పృథ్వీ, యష్మి అయితే ఉన్నారు. అందరికంటే లీస్ట్ ప్లేస్ లో డేంజర్ జోన్ లో యష్మి అయితే ఉంది. అలా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఈమె ఎలిమినేట్ అయ్యింది. ఫ్రెండ్స్, వీడియోని చూసే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టి చూడండి ఫ్రెండ్స్. మీరు వీడియోని లైక్ చేస్తే వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక అఫీషియల్ ఓటింగ్ లో అయితే టాప్ 1, 2 లో నిఖిల్ అలాగే ప్రేరణ అయితే ఉన్నారు. యష్మి ఎలిమినేషన్ అనేది ఫెయిర్ ఎలిమినేషన్, అన్ఫెయిర్ ఎలిమినేషన్ అనేది ఖచ్చితంగా గమనించండి ఫ్రెండ్స్. అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్ లో నబిల్కి ఓట్లు అయితే గుద్దిపడేశారు. అందుకే టాప్ 1 టాప్ 2 లో ఉన్నాడు కొన్ని పోల్స్ లోని. కానీ అఫీషియల్ ఓటింగ్ లో మాత్రం ఓట్లు వేసినట్లుగా లేరు. అందుకే డేంజర్ జోన్ లో ఉన్నాడు ఈ వారం. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేస్తే అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఎర్లీ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇక నా నెక్స్ట్ వీడియోలో 13వ నామినేషన్లకు ఎవరెవరు వస్తారనేది వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రెజెంట్ హౌస్ లో ఉన్న వాళ్ళలో మీ టాప్ 5 ఎవరు, అలాగే బిగ్ బాస్ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరు అవుతారనేది కూడా ఖచ్చితంగా కామెంచండి ఫ్రెండ్స్. ఈ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది కూడా ఖచ్చితంగా కామెంచండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేస్తే ఎవరికైనా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది ఈజీగా తెలుస్తుంది.